గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేసీఆర్తో భేటీ తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసమే బీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే 2014లోనే కేసీఆర్ పిలిచినప్పుడు వెళ్లేవాడినంటూ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ఫెయిల్ అయిందంటూ చెప్పారు జీవన్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాటం కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా అంటూ చెప్పారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారంటూ మరొక కీలక వ్యాఖ్య చేశారు జీవన్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ చెప్పారు. సీఎం రేవంత్ చెప్పినట్లు పీసీసీ నడుస్తోంది. రేవంత్ రెడ్డి తీరుతో అధిష్టానం కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందంటూ చెప్పారు జీవన్ రెడ్డి. ఈ నెల 20న బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరబోతున్నట్లుగా కూడా చెప్పారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇక కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించిపోయే పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించే విధంగా వారు ఏదైతుందో నిర్ణయం తీసుకోవటం, ఇందులో భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఎవ్రీథింగ్ ఈజ్ కేసీఆర్ గారు జీవితాల్లో రావాలని చెప్పిన అందరం కూడా వారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జీవితాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాంగిచ్చేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదో చెప్పంటాను. నేను ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటాను. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటాను నేను. దాన్ని ఆలోచన చేయండి. ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. నాకు 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో విత్ కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పంటున్నాను నేను. అభివృద్ధికి తోడ్పడాలని చెప్పంటున్నాను నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయా నేను. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళలేదు, ఆ పక్క వెళ్ళలేదు. ఒంటరి పోరాటం చేశానే అంటే ఒంటరి పోరాటం చేసిన నాకు పార్టీ ప్రేమ చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా
ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఇక్కడ ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇక జీవన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో ఫెయిల్ అయిపోయిందనేటువంటి ఒక మాట, అసలు పీసీసీ ఎవరి చేతిలో ఉంది అంటే కేంద్ర నాయకత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే పీసీసీ పనిచేస్తోంది. హామీల అమలు పోయింది, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు పోయాయి, అన్నీ పోయాయి. కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. నేను అదే కోరుకున్నానని క్లారిటీగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జీవన్ రెడ్డి. ఏంటి 20వ తారీఖు భారీ బహిరంగ సభ అంటే ఆయన చెప్పేది ఏంటంటే కాంగ్రెస్కి చెంపపెట్టులాగా ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా తీసుకోబోయేటువంటి స్టెప్ ఉంటుందనేటువంటి మాట. భారీ బహిరంగ సభతోటి కాంగ్రెస్కి ఎంతవరకు డ్యామేజ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, బీఆర్ఎస్కి జరిగేటువంటి ప్లస్ ఏంటి, ఆ ఈక్వేషన్స్ ఏంటి సత్య? ప్రధానంగా సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, మరి మాజీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు జీవన్ రెడ్డి. తన 42 సంవత్సరాల కాంగ్రెస్ అనుబంధాన్ని వీడి బీఆర్ఎస్ పార్టీలో ఈ నెల 20 తారీఖు రోజున తీర్థం పుచ్చుకొని ఉన్నారు. గత కొన్ని నిమిషాల క్రితమే ఆయన మరి కేసీఆర్ తో కలిసి అక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే గతంలో ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ దేవుడే నన్ను పంపించాడన్న, సో ఆ దేవుడు నన్ను నీ సమక్షంలో పనిచేయాలని పంపించానన్న అంటూ కూడా కేసీఆర్ దగ్గర కొంత భావోద్వేగానికి లోనైన పరిస్థితి. దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత బయటికి అంటే వెళ్ళేటప్పుడు మరి పెద్ద ఎత్తున మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో మీడియా ముఖంగా చెప్తున్నది ఏంటంటే కేవలం పదవుల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నారు. దానికి విమర్శిస్తూ కూడా నిజంగా నాకు పదవులే కావాలనుకుంటే గతంలో 2014లో కేసీఆర్ ఆనాడే నన్ను పిలిచినాడు. ఆనాడు గనక నేను బీఆర్ఎస్ లోకి వెళ్ళినుంటే ఏ పదవి అంటే ఆ పదవి అనుభవించే స్వేచ్ఛ నాకు ఉండేది, కానీ పదవుల కోసం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గత 10 సంవత్సరాలైతే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇవన్నిటిని కూడా ప్రజలు ఏ రకంగా చూశారో, సో 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇంకా బాగుంటుందని అనుకున్నారు. కానీ ఆ 10 సంవత్సరాల పాలన ఒకవైపు ఉంటే 2 సంవత్సరాల్లోనే రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించిన ఘనత, మొత్తం రాష్ట్రాన్ని ఇది చేసిన ఘనత రేవంత్ రెడ్డి దక్కింది. అందుకే నేను పార్టీని విడిచిపెట్టి పోతున్నాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితుల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి కూడా చాలా నిరుత్సాహాయ స్థితిలో ఉన్నది. ఖచ్చితంగా ఇది చెంపపెట్టు లాంటి వార్త. ఆయన ప్రధానంగా మరి అన్ని విషయాల్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఏదైతే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తానారో ఆ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో తెలంగాణలో 10 సంవత్సరాలకు వచ్చిన కేసీఆర్ కు వచ్చిన ఇది కావచ్చు ఒక రకంగా ఉంటే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో అంతకంటే 100% ఎక్కువ వచ్చింది రేవంత్ రెడ్డి కానీ బాహాటంగా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ నెల దాదాపు 20వ తేదీన ఈ నెల ఖచ్చితంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. దాంతో పెద్ద ఎత్తున ఏదైతే జగిత్యాలలో నిర్వహించేటువంటి సభలో కూడా ఆయన మరి తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు జగిత్యాలలోని లక్ష్మాపూర్ వద్ద 15 ఎకరాల స్థలంలో భారీ సభ ఏర్పాటు చేసి 1,00,000 మందికి పైగా మరి అక్కడికి జనాలు రాబోతున్నారు. దానికి అధ్యక్షుడిగా మరి కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది కీలక నేతలు కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనేది కూడా మరి కొంత చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీకి అయితే ఇటు నిజామాబాద్, కరీంనగర్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కొంత మరి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 2 కాంగ్రెస్ ఇటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ కి కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి కొంత కాంగ్రెస్ కి అయితే చెంపపెట్టులాగానే చూడొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ఫెయిల్ అయింది, ఇది జీవన్ రెడ్డి మాట. ప్రజల పక్షాన పోరాటం కోసమే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కుండబద్దలు కొట్టారు. మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ప్రజల పక్షానే నేను పోరాడతాను, అందుకే వస్తున్నాను. ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని కోరుకున్నారు, నేను అదే కోరుకుంటున్నాను అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా నిరుద్యోగుల విషయంలో ఇచ్చినటువంటి హామీ
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనటువంటి విధానం. 2 లక్షలు మొదటి సంవత్సరం, తర్వాత సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నది అసలు మొత్తం మీద ఇచ్చింది కూడా 10-15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కూడా జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అసలు పీసీసీ నడుస్తున్నటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకంత ఆయన కామెంట్స్ని బట్టి చూస్తే చీల్చి చెండాడారు జీవన్ రెడ్డి అనేటువంటి మాట చెప్తున్నారు. పీసీసీ నడుస్తోంది సీఎం రేవంత్ చెప్పినట్లే. రేవంత్ రెడ్డి తీరుతో అధిష్టానం, అధినాయకత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి సూచించింది పీసీసీలో నడుస్తోంది, అంటే సీనియర్ల మనోగతం ఇదే అని చెప్పకనే చెప్పారు జీవన్ రెడ్డి. అయితే ఈ నెల 20న ఒక భారీ బహిరంగ సభతోటి జగిత్యాలలో దాదాపుగా 1,00,000 మంది కూడా ఆ సభకు హాజరవుతారనేటువంటి మాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అంటే జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడ కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరతారు అనేది అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది.